తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేస్తే స్థలం సొంత యజమాని అయినటువంటి వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఆళ్ళ పిల్లలకి భూమి చేరట్లేదు. అలాగా చచ్చిపోయినోళ్ళ పేరుతోనే భూములు ఉన్నటువంటోళ్ళు దాదాపు 4,00,000 మంది. 3,91,000 పట్టాలు వాళ్ళ వారసులకి బదిలీ కాలేదు. రిజిస్ట్రేషన్ రుసుము కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉండటం మూలంగా ఆ చచ్చిపోయినోళ్ళ పేరు మీదనే ఉండిపోయింది. దీన్ని ఇప్పుడు రూ. 100కే వారసత్వ వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేయాలన్నది బాబు ప్రభుత్వం అనుకుంటోంది. అది జరిగితే వీళ్ళందరికీ ఈ 3,91,000 అంటే దాదాపు 4 లక్షల మందికి ఆ భూమి వాళ్ళ పేరుకి వెళ్తుంది. వాస్తవంగా చనిపోయిన పట్టాదారుల పేర్లు అధిక సంఖ్యలో ఉండటంతో వారసత్వ రిజిస్ట్రేషన్ల మీద చంద్రబాబు ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అద్భుతమైన నిర్ణయం. ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే రూ. 100, 10 లక్షలు పైబడితే రూ. 1,000 స్టాంప్ రుసుము కట్టించుకుని రిజిస్టర్ చేయాలని నిర్ణయించారు. అయితే అది తొందరగా ఇవ్వాలి. ఇంకా ఆర్డర్స్ ఇవ్వలేదు. అది ఇచ్చేస్తే 4 లక్షల కుటుంబాలకి దీపం పెట్టుకుంటారు ఆయన పేరు చెప్పుకుని.